అధికార పార్టీలకు కార్ పార్టీలకు అప్పుల మీద చర్చలని నీళ్ళ మీద చర్చలని మా జోరుగా పంచాయతీ అవుతుంది. ఇక మిగిలిన పువ్వు పార్టీలు ఏమన్నా తక్కువనా? మీరు ఏ పంచాయతీ పెట్టుకోర్రి, మేం మాత్రం మా పని మేము చేసుకుంటూ పోతామని సింగరేణి యాత్రకు బయలుదేరారు. మరి కమలా నాయకుల యాత్ర ఎట్లెట్లా నడిచిందో మనం కూడా చూడాలి కదా. చలో. సింగరేణి కార్మికులకు భరోసా ఇచ్చుడే లక్ష్యంగా భరోసా యాత్ర ఎత్తుకురు తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళు. కొత్తగూడెంకించి చాలైన ఈ యాత్ర మనుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం ఇంకా మంచిర్యాల మొత్తం 2 రోజుల యాత్ర. అంటే సోమవారం చాలే మంగళవారం నాడు ఒడుస్తుంది. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలు, వస్తున్న ఆరోపణల మీద అండగా నిలబడదామని ఈ యాత్ర పెట్టుకున్నాడ కమల్నాథులు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బొగ్గు బ్లాకులన్నీ వేలం పాటేసి దక్కించుకోవాల్సి ఉంటదట. కానీ మన సింగరేణి కార్మికుల తిప్పలు చూసిన ప్రధానమంత్రి మోడీ సారు తాడిచెర్ల 2వ బ్లాకును ఉత్తగానే ఇచ్చిండు అని చెప్పుకొచ్చిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. అంతేకాదు పాత సర్కారు మలి సర్కారు లాపర్వాజయంగా సెంటర్లకు చాలా నష్టం వచ్చిందని మాట్లాడుకొచ్చిన బొగ్గు మంత్రి మన దిక్కు ఈ నడుమ బొగ్గు ఎత్తుడు చాలా తగ్గిందని పూసగుచ్చిండు. అయినా కూడా కార్మికుల తరఫునే కొట్లాడతామన్నాడు సారు. హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణి ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈడికే వడవలే అటు ఎగస్ పార్టీలకు అధికార పార్టీలకు సుతా గట్టినే సురుకులు పెట్టిండు సారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీలైనా సింగరేణిని ఒక ఓటు బ్యాంకు లెక్కనే చూసిరు తప్ప వేలం పాటలు ఎన్నడూ పాల్గొనలేదు, ఒక్క బొగ్గు బ్లాక్ సుతా కొనలేదు, కార్మికుల బతుకులు ముంగట పడేయలేదు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. వాళ్ళు ఈ రోజు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని ఇక్కడ రాజకీయాలు చేస్తారు, సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక ఇదిట్టుంటే యాత్రకు బయలుదేరే ముందు పార్టీ మెంబర్ రామచంద్రరావు సార్ మాట్లాడుకుంటా, కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది. వాళ్ళ అది ముచ్చట. ఇప్పటికే అన్ని పార్టీలలో తాపకొగులు సింగరేణికి పోతారు. పనులు ఎట్లా నడుస్తున్నాయి, కార్మికుల తిప్పలేంది, ముంగటేసుకుంటున్న డిమాండ్ లేంది అని అరుచుకునే ఎగురని చేస్తుర్రు. అంతేకాదు రేపు సింగరేణి ఓట్లు సుతా రాబోతున్నాయి అంటారు. మరి అప్పటిలోపు కార్మికుల తిప్పలు తీర్చాలే, సింగరేణి కాడ మన బలం పెంచుకోవాలని అందరూ వాళ్ళ ఇకమతులు చేస్తుర్రు. మంగళవారం నాడు బహిరంగ సభ పెట్టి కార్మికులకు అండగా నిలబడదామని చెబుదామని చూస్తురట. చూడాలా మరిగా ఏం చెప్తారో.